ఈ భూమి మీద వ్యాపారం చేసేవాడికి ఒక లక్ష్యం ఉంటుంది, ఉద్యోగం చేసేవాళ్ళకి ఒక లక్ష్యం ఉంటుంది. ఏంటంటే పేరు ప్రఖ్యాతులు సంపాదించాలా, నా భార్య బాగుండాలా, నా పిల్లలు బాగా చదువుకోవాలా అని కష్టపడతారు కొంతమంది తల్లిదండ్రులు. వాళ్ళకి లక్ష్యాలు ఉంటాయి. అయితే బైబిల్లో కూడా కొంతమంది భక్తులను దేవుడు ఒక్కొక్కరిని ఒక విధంగా వెనుకున్నప్పుడు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క లక్ష్యం కలిగి ఉన్నాడు. అయితే మనందరికీ ఉండాల్సిన, క్రైస్తవులకు అందరికీ ఉండాల్సిన ఏకైక లక్ష్యం ఏంటి? నా గోలు వేరు, మీ గోల్ వేరు, మీ లక్ష్యాలు వేరు, మీ కుటుంబ పరిస్థితులు వేరు, మీ పరిస్థితి వేరు. అంతెందుకు, సంఘ కాపరి యొక్క గోల్ వేరు, సువార్థికుని యొక్క గోల్ వేరు. సంఘ కాపరి సంఘానికి వస్తున్నటువంటి పిల్లలను సంరక్షించడం, సంఘం చుట్టూ కాంచవేయడం, సంఘానికి వచ్చే పిల్లలు ఇంటి గృహాలను దర్శిస్తూ వాళ్ళ ఆత్మీయ క్షేమాన్ని కనుగొంటూ వారి కొరకు మేలులను, హెచ్చరికలను బోధిస్తూ చెప్పడం సంఘ కాపరి యొక్క లక్ష్యం. సువార్థికుడు ఉంటాడు, గ్రామాలు తిరుగుతూ, గృహాలు తిరుగుతూ, సువార్త సభలకు వెళ్తూ సువార్థికుడు ఉంటాడు. సువార్త గాయకులు ఉంటారు, వాళ్ళ లక్ష్యాలు వేరు. విశ్వాసులు ఉంటారు, వాళ్ళ లక్ష్యాలు వేరు. వ్యాపారస్తులు ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు, చదువుకునే పిల్లలు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు, స్కూల్ పిల్లలు ఉంటారు. ఒక్కొక్కరికి ఒక గోల్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక లక్ష్యాలు ఉంటాయి. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? కానీ క్రైస్తవులందరికీ ఉండే ఏకైక లక్ష్యం ఏంటి? క్రైస్తవులకు ఉండే ఏకైక లక్ష్యం ఏంటి? మత్తయి సువార్త 5వ అధ్యాయం తీయండి, ఇప్పుడు చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మనకందరికీ ఉండాల్సిన ఏకైక లక్ష్యం. ఇక మీదట మన ఉపవాస ప్రార్థనలోను, మన వ్యక్తిగత ప్రార్థనలోను మనకు ఉండవలసిన ఏకైక లక్ష్యం. 13వ వచనం, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఎవరు వాళ్ళు? దేవుడు నమ్ముకున్నటువంటి వ్యక్తులంట, అనగా ప్రభువుని వెంబడిస్తున్న శిష్యులకు చెప్తున్నాడు. ఏమని చూడండి, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికి రాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపమును వెలిగించి కుంచము కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. 16వ వచనం చాలా ప్రాముఖ్యమైన విషయం. మనుషులు మీ సత్క్రియలను చూచి, ఎవరంట అది? మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఒక్క నిమిషాలు పైకెత్తండి, ఇప్పుడు అర్థం చెప్తా. యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం చేస్తూ వాక్యం చెప్తున్నాడు. సాక్షాత్తు యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఏమనంటే, అయ్యా మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, అలాగే లోకానికి వెలుగై ఉన్నారు. అవునా? ఈ వెలుగైనటువంటి మీరు కొంచెము కింద, మంచము కింద పెట్టరు. అనుకుందాం, మన ఇంట్లో కరెంటు పోయిందనుకో. పాతకాలంలో కిరోసిన్ బుడ్డి ఉండేవి, ఇప్పుడు కొవ్వొత్తులు వెలిగిస్తారు. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ మారిపోయింది కాబట్టి రేపు సెల్లాడుద్రా అని చెప్పి సెల్ ఫోన్ అని చెప్పి టార్చ్ ఆన్ చేస్తారు, కరెంటు పోయిందని చెప్పి. అవునా? ఒకప్పుడు కిరోసిన్ బుడ్డి వెలిగించేవారు, నూనె దీపాలు వెలిగించేవారు, కొవ్వొత్తులుంటే కొవ్వొత్తులు వెలిగించేవారు. వెలిగించి ఎక్కడ పెడతారు? నా చిన్నగా ఉండడం బాగా గుర్తు. ఇంట్లో రాత్రిపూట భోజనం చేసేటప్పుడు ఒక చెరవ, ఒక దబరా కానీ బోర్లించి దాని మీద కొవ్వొత్తి ఇలా వేసి దాని మీద పెట్టేవాళ్ళం. ఏది? కొవ్వొత్తి. ఎందుకు చెప్పు? వెలుగు అందరికి వస్తుంది. అవునా? అంతేగాని ఆ దబరా కింద లోపల పెట్టరు. మీకేమైనా అర్థం చెప్పేది? కొవ్వొత్తిని వెలిగించిన తర్వాత దబరా లోపల పెట్టరు, దబరా పైన పెడతారు. ఎందుకు? వెలుగు రావాలి, లైటింగ్ బాగా రావాలి. క్రైస్తవులకు మనకున్నటువంటి లక్ష్యం ఏంటంటే, ప్రాముఖ్యమైన విషయం, మనకు ఉండాల్సిన ఏకైక లక్ష్యం ఏంటంటే, ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ మన క్రియలను చూసి ఏమన్నా తెలుసా? తండ్రిని మహిమపరచాలి. అది ప్రతి క్రైస్తవుడికి ఉండాల్సిన లక్ష్యం. అది పాస్టర్ అయినా, విశ్వాసైనా, సువార్థికుడైనా, కాపరైనా, పిల్లలైనా, విశ్వాసులైనా, ఎవరైనా సరే మనకు ఉండాల్సిన ఏకైక గోల్, లక్ష్యం ఏంటంటే తండ్రిని మహిమపరచాలి. అర్థమవుతుందా? ఇప్పుడు నా ప్రశ్న, మన సంఘంలో ఉన్నటువంటి మన సంఘాన్ని చూసి, సంఘ పరిచయం చూసి ఎవరిని మహిమపరచాలి? దేవుని నామం మహిమపరచాలి. అలా మహిమపరిచే విధంగా మనం బ్రతుకుతున్నామా అనే ప్రశ్న. మచ్చుకో మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు ఒక మాట అంటాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ఇదే విషయాన్ని కాస్త విపులంగా చెప్తాడు పౌలు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి మీరు భోజనము చేసినను, పానము చేసినను, మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. కనిపిస్తుందా? ఏంటంటే అది భోజనం చేసినా, పానం చేసినా, ఏం చేసినా దేని కొరకు చేయాలి? మనం బట్ట కట్టుకున్నా, చీర కట్టుకున్నా, బట్టలు వేసుకుంటున్నా, షర్ట్ వేసుకుంటున్నా, పాయింట్ వేసుకుంటున్నా, భోజనం చేస్తున్నా, ఏమి పని చేస్తున్నా ఎవరికి మహిమ రావాలా? దేవునికి మహిమ రావాలా. ఇప్పుడు నా ప్రశ్న, సంఘంలో పాట పాడుతున్నా, సంఘంలో ఒక వస్తువు కొంటున్నా, సంఘంలో ఒక పరిచర్య చేస్తున్నా, సంఘంలో ఏదైనా ఒక కార్యక్రమం చేస్తున్నా, సంఘంలో ఏదైనా సువార్త సభ పెడుతున్నా, గృహకోడికి పెడుతున్నా, ఏ పని చేసినా ఆ పని ద్వారా ఏం రావాలా? దేవునికి మహిమ రావాలా.
దేవుడికి మహిమ రాకపోతే కనుక ఆ పని వల్ల, ఆ పరిచర్య వల్ల ఉపయోగమా? ఉపయోగం లేదు. ఈ ప్రపంచంలో ఏ క్రైస్తవుడైనా, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ సంఘానికైనా ఉండాల్సిన ఏకైక లక్ష్యం ఏంటో తెలుసా? దేవుణ్ణి మహింపరచడం. కానీ ఈ రోజుల్లో క్రైస్తవం ఎలా ఉంది తెలుసా? దేవుని నామను మహింపరచడం బదులు కించపరుస్తున్నారు. ఒక మాట చెప్పాలంటే, ఒకప్పుడు మిషనరీలు ఉండేవాళ్ళు, ఒకప్పుడు క్రైస్తవులు ఉండేవాళ్ళు. విలియం కేరీ కానీ, అదోనిరామ్ జడ్సన్ కానీ, విలియం బూత్ కానీ, విలియం కేరీ కానీ, జడ్సన్ టైలర్ అనే కానీ గొప్ప గొప్ప దైవజనులు తమ దేశాలు, తమ ప్రాంతాల్లో వదిలిపెట్టి ఇతర దేశాలకు వెళ్ళి మిషనరీలుగా సేవ చేసి తమ కుటుంబాలను, తమ భర్తలను, తమ భార్యలను వదిలిపెట్టి దేశాలకు వచ్చి సేవ చేశారు. నాగరికత నేర్పారు. విలియం బూత్ అనే దైవజనుడు నరమాంస భక్షకుల దగ్గరికి వెళ్ళాడు. నరమాంస భక్షకులు అంటే తెలుసా? మనం చికెన్ తింటామే, మటన్ తింటామే, అలా వాళ్ళు మనుషులు తింటారు. అలా నరమాంస భక్షకుల దగ్గరికి వెళ్ళి బట్టలు కట్టుకునే వాళ్ళు కాదు, బట్టలు కట్టుకొని చేతరాదు, మొహం కట్టుకొని చేతరాదు, అలాంటి అనాగరికులైనటువంటి వ్యక్తుల దగ్గరికి సేవకులు వెళ్ళి సువార్త చేశారు. చనిపోయారు. నాగరికత అంటే నేర్పారు. క్రీస్తు యొక్క ప్రేమ ఏంటో, క్రీస్తు గొప్పతనం ఏంటో బోధించారు. ఎప్పుడు? ఒకప్పుడు మన పితరులు. చదువు లేని ప్రాంతాలకు వెళ్ళి చదువు, స్కూల్స్, కాలేజు, హాస్పిటల్స్ కట్టారు. మీరు ఎప్పుడన్నా వేలూరుకి వెళ్ళారా? వేలూరులో ఒక హాస్పిటల్ ఫేమస్ తెలుసా మీరు ఎవరికైనా? వేలూరులో సిఎంసి హాస్పిటల్. ఒక క్రైస్తవురాలు, ఒక మిషనరీ, ఒక అమ్మాయి కట్టిన హాస్పిటల్ తెలుసా? అది ఒక అమ్మాయి. మన దేశానికి వచ్చి ఎంతో మంది స్కూల్స్, కాలేజీలు కట్టించిన సేవకులు ఉన్నారు. కానీ ఈరోజు సేవకులు, ఈరోజు క్రైస్తవం ఎలా తెలుసా? బూతుగా, అవమానకరంగా, ట్రోల్స్గా అవమానపరచబడుతుంది ఈరోజు క్రైస్తవం. ఈరోజు క్రైస్తవులు అంటే జోకర్లుగా చేసే విధంగా తయారయ్యారు. క్రైస్తవుల అంటే జోకర్గా చూస్తున్నారు. ఈరోజు అవమానపరుస్తున్నారు. మీకేనా అర్థవుతుందా?